హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరి. ఈరోజు మనం ఈ వీడియోలో పిండిని ఏ విధంగా జల్లించుకోవాలో తెలుసుకుంటున్నాం. ఇక్కడ ఈ విధంగా పాత పద్ధతిలో పిండిని జల్లించుకోవడం వలన ఇలా గిన్నె అవతల వైపు కూడా పడిపోతూ ఉంటుంది. దీనివల్ల మనకు పిండి వేస్ట్ అవుతుంది, అలాగే శుభ్రం చేసుకోవడానికి కూడా టైం పడుతుంది. అలా కాకుండా ఇలా ఈ విధంగా ఒక గ్లాస్లోకి ఆల్రెడీ పిండిని తీసుకొని దాన్ని ఎంచక్క చేసుకోవడం వలన ఇలా ఈ విధంగా జల్లించుకోవడం వలన మనకి పిండి అనేది కరెక్ట్గా గిన్నెలోకే పడుతుంటుంది. అప్పుడు పిండి కూడా ఎక్కువగా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.